వెల్కమ్ టు జేపీ న్యూస్. నెల్లూరు జిల్లా రాపూరులో భారీ నిరసన ర్యాలీ. 3 మండలాల ప్రజలు, అధిక సంఖ్యలో పాల్గొన్న యువత, విద్యార్థులు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనలో భాగంగా నెల్లూరు జిల్లాలో ఉన్న రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలని నెల్లూరు జిల్లా నుండి తొలగించి తిరుపతి జిల్లాలో కలపడాన్ని నిరసిస్తూ మండల యువత, అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, వ్యాపారస్తులు, రైతులు పాల్గొని సిద్ధరయ్య సెంటర్ నందు భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ర్యాలీ చేస్తూ నెల్లూరు జిల్లా నుండి రాపూరు మండలాన్ని తొలగించడం వల్ల కలిగే నష్టాలను యువత అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేశారు. సిద్ధరయ్య సెంటర్ నుండి నెల్లూరు జిల్లా ముద్దు, తిరుపతి జిల్లా వద్దు అంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ప్రజలు భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రాపూరు మండలం నెల్లూరు డివిజన్ లో ఉంది. అది ఇక్కడ నుండి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ ఇప్పుడు తిరుపతి జిల్లాలోకి మార్చడం వల్ల గూడూరు డివిజన్ లోకి చేర్చడం జరుగుతుందని, జిల్లా కేంద్రానికి వెళ్లాలి అంటే 90 కిలోమీటర్లు పైగా ఉంటుందని, దీనివల్ల రైతులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటామని తెలియజేశారు. నుండి నెల్లూరు జిల్లా తిరుపతి అట్టుడుకే పరిస్థితి, ప్రజల ఆందోళన, వ్యవసాయ కూలీల ఆందోళన, ప్రజల యొక్క అభిప్రాయాలు ఈ నెల వరకు స్వీకరించబడునని ప్రభుత్వం తెలియచేసింది. ముఖ్యంగా గతంలో చరిత్రలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు ఇది ఒక గొప్ప గుర్తింపు అనేది. మరి ఈ రోజు నియోజకవర్గం పోయింది. మళ్ళీ రాపూరు, కలవాయి, సైదాపురం మండలం ఇది ఎంతవరకు సమాధానం అంటున్నాను. ఎందుకంటే గతంలో గూడూరు తిరుపతిలో కలవడం వల్ల ఒక మనం గొప్పగా చెప్తూనే శ్రీహరి కూడా సారు మన జిల్లాలో నిలిచారు అని అంటున్నాం. మీరు గమనించారో లేదో, తమిళనాడులో ఉన్న మన రాష్ట్రం ఆ రోజు సుమారు 120 కోసం మొత్తం సమాజం మొత్తం ఏకం కావాల్సిందిగా స్పష్టం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఇది నా రాపూరిని గర్వంగా చెప్తున్నారు. రాపూర్ ప్రజలందరూ ర్యాలీ చేస్తున్నారు. రాపూరు, సైదాపురం గతంలో కానీ అసెంబ్లీ ఉన్నప్పటి నుంచి కూడా నెల్లూరు జిల్లాలో ఉంది. పోయినసారి దాంట్లో కలిపారు, మళ్ళీ దాన్ని ఆపారు. మళ్ళీ ఈ 3 మండలాన్ని మళ్ళీ తిరుపతికి తరలిస్తున్నారు. కానీ ఈ మండలాలకు నష్టాలు వ్యవసాయపరంగా కానీ వేరే పరంగా పుణ్యక్షేత్రం పెంచలకొన వెళ్ళిపోతుంది, షారు వెళ్ళిపోయింది, కళ్ళారెడ్డి డ్యాము వెళ్ళిపోతుంది. మనకు రాపూర్కి గుర్తింపు లేకుండా పోతుంది. ప్రజలకు వ్యవసాయపరంగా కానీ వ్యవసాయ కూలీలకు కానీ ఏమన్నా పని చేసుకోవాలన్నా కష్టం. రాపూర్ నుంచి తిరుపతి 100 కిలోమీటర్లు, కలవాయి వాళ్ళకి 160 కిలోమీటర్లు, సైదాపురం వాళ్ళకి 120 కిలోమీటర్లు. ఏ సమస్య కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాలన్నా, వ్యవసాయపరంగా ఎక్కడన్నా అగ్రికల్చర్ సంబంధించి పోవాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక కూలి రోజు 500 సంపాదించుకోవడం పోయి పని చేసుకురావాలంటే పని జరగలేదనుకోండి, రెండోసారి మండలం లెవెల్లో పని జరిగితే మీలాంటి వాళ్ళు
చేసేవాళ్ళు ఉంటే సంతోషమే, కానీ జరగనప్పుడు మాత్రం పోయి రావాలంటే చాలా కష్టం. కాబట్టి ఈ 3 మండలాలు మాకు నెల్లూరు జిల్లాలోనే ఉండాలని మనస్ఫూర్తిగా రాపూర్ మండల ప్రజలు రాజకీయ అతీతంగా మతాలకు అతీతంగా మేము ఈరోజు ధర్నా చేయడం జరిగింది, ర్యాలీ చేయడం.